తర్వాత దేవుని యొక్క కృపలో స్థిరులై ఉండడం చెప్పుకున్నాం. ఏంటిది యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని వేడుకోవడం గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? ఒక స్త్రీ మిషనరీ గురించి చెప్పుకున్నాం కదా. ఆవిడ కూడా తేలు కొడితే మొత్తం అందరూ చనిపోతూ ఉంటారు, కానీ ఆవిడ మాత్రం తేలు కుట్టినా దానికి ఏం అవ్వకపోవడం, ఎందుకంటే తను యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని వేడుకుంటుంది. కానీ సర్వాంకవచంతో పాటు ఆయన కృపలో స్థిరంగా ఉండడం, ప్రేమలో స్థిరంగా ఉండడం, ఐక్యతలో స్థిరంగా ఉండడం, తర్వాత యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని వేడుకోవడం, వీటన్నిటిలో కూడా స్థిరంగా ఉండాలని అంతవరకు చెప్పుకున్నాం. ఇంకొకటి కొంచెం చెప్పుకొని నెక్స్ట్ వీక్ చెప్దామని ఆగిపోయాం ఆ రోజు. ఓకే, సో ఇప్పుడు ఒక ఆపద్దనం అన్నది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకటి వస్తుంది. నాకు అలా కుదరదంటే అనడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి ఆపద్దనం అన్నది వస్తుంది. సాతాను ఖచ్చితంగా టెస్ట్ చేస్తాడు. సాతాను ప్రతిరోజు ప్రేరేపిస్తూ ఉంటాడు, మనల్ని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సో వీటిని ఎదుర్కోవడానికి మనం శక్తివంతులు అవ్వడానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఓకేనా? సర్వాంకవచాలు చెప్పుకున్నాం, దేనిలో స్థిరంగా ఉండాలని చెప్పుకుంటూ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్పుకున్నాం కదా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి స్థిరులైండి. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియా సహోదరులరా, నా ఆనందము, నా కిరీటమై ఉన్న నా ప్రియులరా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్. ప్రభునందు బలంగా ఉండండి. ఓకేనా? ప్రభునందు బలంగా ఉండండి. దేనికి ప్రభునందు బలంగా ఉండడం? వాడిని ఎదిరించడానికి, వాడిని ఓడించడానికి, యుద్ధం చేయడానికి కాదు. మళ్ళా క్లారిటీ గుర్తుంది కదా? వింటున్నారండి? ప్రభునందు స్థిరులై ఉండి. ప్రభునందు స్థిరులై ఉండు అంటే ఏంటి? ప్రభులో స్థిరంగా ఉండడం అంటే ఏంటి? దేవుల్లో స్థిరంగా ఉండడం అంటే ఏంటి? చర్చకి రావడమా? ప్రభునందు స్థిరులై ఉండి అంటే ఏంటి? ప్రభునందు స్థిరులై ఉండి అంటే ఆయన వాక్యం నందు స్థిరులై ఉండి అని. ఓకేనా? ప్రభు అన్న ప్లేస్లో వాక్యాన్ని పెట్టేసుకోవడం. వాక్యంలో స్థిరంగా ఉంటే మనం ఆయనలో బలంగా ఉన్నట్టే. ఓకేనా? ప్రభునందు స్థిరులై ఉండడు. నెక్స్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. 2 చదివాం కదా. ప్రభునందు స్థిరులై ఉండడి అంటే వాక్యనందు స్థిరంగా ఉండడం. రెండోది ప్రభు యొక్క మహాశక్తి అంటే ఏంటి? దీని గురించి లాస్ట్ టైం కొన్ని రెఫరెన్స్లో చెప్పుకున్నాం. శక్తి అన్న చోట, ప్రతి చోట పరిశుద్ధాత్మ దేవుడి గురించి వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క శక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన యొక్క అభిషేకం కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? దీనిలో కొన్ని చదువుకున్న గుర్తుందా? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. వింటున్నారు అందరూ? ఇక్కడే ఉన్నారు అందరూ? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో ఇప్పుడు దేనికి మనం చెప్పుకుంటున్నాం? దేవుని వాక్యం చెప్తుంది ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైన. మహాశక్తి అంటే ఏంటి? అది శక్తి అన్నది ఎప్పుడు కూడా వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి సూచిస్తుంది. అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 38వ వచనంలో ఏమని ఉంటుంది? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినది. పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినది. అందువల్ల ఆయన ఏం చేసేవాడు? మేలు చేయొచ్చు, అపవాది చేత పీడించబడిన వారిని విడుదల చేయొచ్చు, స్వస్థపరచుచు సంచరించుచు ఉండేవాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13, 19. ఇక్కడ కూడా కాబట్టి కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. ఓకేనా? శక్తి అనేసరికి పరిశుద్ధాత్మ దేవుడు అన్నది అర్థం వస్తుంది. ఇది కిందటిసారి ప్రేమ చదివి అడుగుతున్నదా? చాలా రెఫరెన్స్ చెప్పాము. 1 తెస్సలోనికైలు 1:5, లోక 4:14. ఆయన ఆత్మబలముతో సువార్త చేయడానికి బయలుదేరుతాడు. లోక 24:49 మీరు నిలిచి ఉండండి, మీ మీద పరిశుద్ధాత్మ వస్తాడని ఉంటుంది. అలాగే అపోస్తలుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. అలాగే 1 కొరింథీ 2:4 ఇవన్నీ
శక్తి అన్న చోట అక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడ్రస్ చేస్తుంది మన బైబిల్ గ్రంథం. ఓకేనా? అంటే నువ్వు నేను దేవుని యొక్క మహాశక్తిని మనం అనుభవించాలంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకు కావాలి. ఓకేనా? పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఎవరు ఇక్కడ? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. భాషలతో మాట్లాడతారా? పరిశుద్ధాత్మతో నింపడి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం. ఎప్పుడు యేసుక్రీస్తు నమ్మగానే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. నమ్మిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళు ఎవరు? పోనీ ఒకసారి నా క్లారిటీ కోసం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందని వాళ్ళు ఎవరు? ఏం లేదు, మీరుంటే మీ గురించి ఒకరోజు క్లాస్ తీసుకుందామని, అంతే. అందుకనే అదేం తప్పు కాదు. నేనైతే రక్షించబడ్డా దగ్గర 7 సంవత్సరాల్లో అసలు నాకు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం గురించి తెలియదు. తెలిసినా రకరకాలుగా తెలిసినా నమ్మలేదు. నమ్మిన తర్వాత రకరకాల పరిస్థితులను బట్టి నేను పొందలేదు. కానీ ప్రభు కృపను బట్టి ఒకరోజు పొందాను. అందుకని ఆ బాధతోనే మిమ్మల్ని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదండి అంటే ఎవరైనా చెప్తే నేను వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందకపోతే మనం శక్తివంతులుగా ఉండలేము. అది ఒకరోజు పొందేది కాదు, అది జీవితాంతం ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కంటిన్యూ చేసుకోవాలి మనం. కాకపోతే ఒకరోజు ఉంటుంది, పుట్టడం అనేది ఉంటుంది కదా, పెరగడం, జీవితాంతం పెరుగుతాం, పుట్టడం అనేది ఉన్నట్టు అలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం అనేది ఒకరోజు స్టార్ట్ అవుతుంది. ఆ డే ఒకవేళ మీ జీవితంలో లేకపోతే చెప్తే నేను మీతో మాట్లాడతాను. ఎందుకంటే వాక్యం తెలిస్తేనే మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందగలం, కానీ వాక్యం తెలియకుండా ఆటోమేటిక్గా పొందడం అన్నది అసంభవం. కొన్ని ఇక్కడ చెప్పడానికి ఒకవేళ సిగ్గుపడితే పేర్లు ఇవ్వండి. సత్య పేర్లు తీసుకోమ్మా, ఓకేనా? దయచేసి తీసుకోండి. ఎవరైనా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందలేదు, అది నాకు లేదు అంటే దాని గురించి మాట్లాడచ్చు. అది బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరైనా పర్వాలేదు. పరిశుద్ధాత్మతో నింపబడకుండా ప్రార్థన మనం దేవుని యొక్క మహాశక్తిని అనుభవించలేము. ఓకేనా? అలాగే ప్రార్థించకుండా కూడా దేవుని శక్తిని అనుభవించలేము. ప్రార్థన అన్నది క్రైస్తవ జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. ఏమి చాలా ఇంపార్టెంట్. ఏంటి ఎవరండి? చాలు కొంచెం వినండి. ఏమి మంచిగా మమ్మల్ని ఎవరో వస్తారు తీయాలి ఇవన్నీ. ఒక చిన్న పాయింట్ అయినా మిస్ అయిపోతే నా బాధ, అంతే. ఓకేనా? సో ప్రభు యొక్క మహాశక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడితో లింకప్ అయి ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందాలి. దాంతో పాటు మనం ప్రార్థించాలి. దేవుడు ఎప్పుడూ శక్తివంతుడే. ఆయనలో శక్తి ఏమైనా తగ్గిపోతుందా? 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఆయన శక్తి ఏమైనా తగ్గుతుందా? మనకు తగ్గిపోతుంది, కానీ ఆయనకి తగ్గదు. ఆయన శక్తి ఎప్పుడు నిరంతరం నిలిచే ఉంటుంది. కానీ మనం ప్రార్థించకపోతే ఆ శక్తి మాత్రం మన జీవితంలోనికి పనిచేయదు. ప్రార్థనే దేవుని యొక్క శక్తిని మనం అనుభవించేలాగా చేస్తే తప్ప ఆయన శక్తిని డైరెక్ట్గా పొందేద్దామంటే అవ్వదు. ప్రార్థన లేకుండా దేవుని శక్తిని మనం పొందలేము. ఓకేనా? అర్థమవుతుందా? కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఏంటి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి, స్థిరంగా ఉండండి. ఓకే? సర్వాంగ కవచం ధరించుకోవడం ఎంత ముఖ్యమో, దేవుని కృపలో నిలిచి ఉండడం ఎంత ముఖ్యమో, ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించుకోవడం ఎంత ముఖ్యమో, తర్వాత ఐక్యతలో ఉండడం ఎంత ముఖ్యమో, దేవుని యొక్క వాక్యంలో స్థిరంగా ఉండడం ఎంత ముఖ్యమో, దేవుని యొక్క మహాశక్తిలో అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం ఎంత ముఖ్యమో, ప్రార్థించడం కూడా అంతే ముఖ్యం. ఓకేనా? ప్రార్థించకపోతే దేవుని శక్తిని మనం పొందలేము, అనుభవించలేము. ఓకే? అందుకనే ఇక్కడ ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండి అని చెప్పి, మళ్ళా 18వ వచనంలో చదువు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయించు
ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. అర్థమైందా? సో ఇది చెప్పినోడు మహాశక్తిని బట్టి బలవంతులే ఉండడని చెప్పినాడు. మళ్ళీ ఏం చెప్పాడు పౌలు? మీరు ఏం చేయాలి? ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థనలు చేయొచ్చు. మీరు ఎలా ఉండాలి? పట్టుదలతో పరిశుద్ధుల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి అని చెప్పాడు. ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యం. యాకోబు రాసిన పత్రిక చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మీ అందరికీ తెలిసిందే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండెను. అంటే ఒక నీతిమంతుడు కానీ ప్రార్థన చేస్తే పట్టుదలతో శక్తివంతంగా ప్రార్థన చేస్తే అది ఎలా ఉంటుందంట? డైనమిక్ పవర్ అండి. అదే పవర్ డైనమిక్ పవర్. అంటే ఒక బాంబు విస్ఫోటనం చెందితే ఎంత శక్తివంతంగా ఉంటుందో ఒక నీతిమంతుడు అంటే ఎవరు? కెన్నెత్ హేగన్ గారా? పౌలా? నువ్వే నీతిమంతుడివి. మనం ఆయన నీతి ఎగినట్లు ఆయన ఏం చేశాడు? మన బదులు ఆయన పాపంగా మారిపోయాడు. అంటే నీ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ ప్రార్థన ఖచ్చితంగా మనం చేయాలి. ఎప్పుడు ఈ ప్రార్థన చేయగలం? నువ్వు ఎప్పుడైతే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావో, సర్వాంగ కవచం ధరించుకోవడం అంటే డ్రెస్ కాదు కదా. అంటే ఏంటి? దేవుని వాక్యం పట్ల జ్ఞానం, దేవుని వాక్యంలో స్థిరంగా ఉండడం, విశ్వాసం అనే డాల్ పట్టుకొని వాక్యపు వెలుగులో నడుస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటావో, ఇవన్నీ చేసినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో ఖచ్చితంగా నింపబడతావు. పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడినప్పుడు నువ్వు ఈ ప్రార్థనకు, ఏ ప్రార్థనకి? నీతిమంతునిగా నువ్వు చేసే బలమైన ప్రార్థనకి నువ్వు అర్హుడిగా ఉంటావు. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఎలా ఉంటుంది? చాలా బలంగా ఉంటుంది. ఈ ప్రార్థన ఏం చేస్తుంది? యుద్ధ రంగంలో నువ్వు గెలవడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా చెప్పి? కళ్ళు వేసుకుందాం ఒకసారి. క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన చేసుకోండి. దేవ వినే శక్తిని దయచేయండి ప్రభా అని. ఓకే, సరేనా? సో ఎప్పుడు నీ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. నువ్వు నీతిమంతునిగా, అంటే నీతిమంతులు ధరించుకునే సర్వాంగ కవచాన్ని. సర్వాంగ కవచం అంటే గుర్తుందా? సర్వాంగ కవచం అంటే రక్షణ అనే శిరస్త్రాణం, అంటే వాక్యం గురించిన జ్ఞానం. గుర్తున్నదా? సత్యం అనే దట్టి. తర్వాత సువార్త వలన సిద్ధ మనసైన జోడు, అంటే నువ్వు వాక్యపు వెలుగులో నడవాలి, వాక్యంలో జ్ఞానం ఉండాలి. తర్వాత విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి. ఇవన్నీ గుర్తున్నాయా? ఇవన్నీ నువ్వు వేసుకుంటే అంటే ఏంటి? నువ్వు వాక్యం వెలుగులో నడుస్తున్నావు, వాక్యం గురించి జ్ఞాన ప్రత్యక్షత ఉంది, నువ్వు విశ్వాసం అనే డాలు పట్టుకున్నావు, ఇవన్నీ నీకు కలిగి ఉన్నావు. అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని చేత సిద్ధపరచబడ్డావు. అప్పుడే కదా నువ్వు వాక్యం వెలుగులో నడవగలవు. అప్పుడే కదా వాక్యం గురించి జ్ఞాన ప్రత్యక్షత ఆయనే కదా ఇచ్చేది. ఇవన్నీ ఎప్పుడైతే కలిగి ఉన్నావో, వీటన్నిటితో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ప్రార్థన బలముగా నీ జీవితంలో పనిచేస్తుంది. ఎందుకు ఈ ప్రార్థన? సాతాను శక్తులన్నీ ఓడించేయడానిక? యుద్ధం చేయడానిక? యుద్ధం కాదు. మనం చేస్తున్నది యుద్ధం కాదు. వాడు వేస్తున్న బాణాలు, వాడు చేస్తున్న పోరాటంలో నువ్వు వాక్యనందు స్థిరంగా ఉండి వాటన్నిటిలో నువ్వు విజయం పొందడానికి. ప్రార్థన అంటే
ఇవన్నీ చేసి సర్వాంగవచం ధరించుకొని ఒక రోజంతా ఒక మూలను కూర్చొని ప్రత్యేకంగా ప్రార్థన చేయాలేమో అనుకోవద్దు. ఇది మన డైలీ లైఫ్ స్టైల్. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు ప్రార్థన గదిలో ఉన్నా, నువ్వు బయటనున్నా, ఎక్కడున్నా ఇది నీ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే ఎడతెగక ప్రార్థన చేయండి అంటే ప్రతిసారి మోకరించాను కాదు, ఎడతెగక నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు అన్నట్టు. ఎడతెగక నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు. ఎలాంటి సహవాసం? ఆల్రెడీ వాక్యం గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి, వాక్యాన్ని పలకాలి, సాతాను వేసే బాణాలన్నీ ఆర్పివేయాలి. వీటన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి. ఓకేనా? దేవునితో సహవాసం, దేవునితో సహవాసం. అర్థమవుతుందా? ఇదేదో స్పెషల్ ప్రేయర్ కాదు, లేకపోతే ఎప్పుడో ఒక నెలకు ఒకసారి చేసే ఫాస్టింగ్ ప్రేయర్స్ కాదు, లేకపోతే ఏదో ప్రత్యేకమైన ప్రార్థన కాదు. ఇది మన డైలీ లైఫ్, ఎవ్రీ డే లైఫ్. ఇది ప్రతిరోజు మనం చేయాల్సిందే. ప్రతిరోజు సర్వకవచం ధరించుకోవాలి, ప్రతిరోజు ప్రార్థనలో ఉండాలి, ప్రతిరోజు ప్రార్థనలో సాతానుతో మనం పోరాడి మనం విజయాన్ని పొందాలి. ఓకేనా? సాతాను మనల్ని సాధారణంగా 3 రకాలుగా వాడు యుద్ధం చేసే వాడి స్థానాలు ఏంటంటే తెలుసు? మొట్టమొదటిది మన మనస్సు. ఫస్ట్ ప్లేస్. సాతాను మనల్ని ఎక్కువగా ఓడించడానికి, మనల్ని ప్రభావితం చూపించేది మొట్టమొదట మన మనస్సే పెద్ద యుద్ధ రంగం. ఆ మనస్సులోనే ఎప్పుడు చూసినా మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాం. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన తలంపులతో మనం జీవిస్తూ ఉంటాం. ఈ మనస్సు మారి నూతనమైతే తప్ప మనం సాతానుని జయించలేం. మొట్టమొదటి పనిచేసేది మన మనస్సు. రెండోది ఎక్కడ పనిచేస్తాడంటే మనం ప్రార్థన చేసినప్పుడు. ఓకేనా? వాడి యుద్ధ రంగం ఏంటి? ప్రార్థన చేసినప్పుడు. మూడోది ఎక్కడ? మనం విశ్వాసం నుంచి మనల్ని తొలగించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ 3 యుద్ధ రంగాలు అన్నమాట. అంటే మనం గేమ్ ఆడడానికి ఎలా అయితే ఒక గ్రౌండ్ ఉంటుందో, అలాగే సాతానికి గ్రౌండ్లు ఏంటి? 3 గ్రౌండ్లు. ఒకటి మనసు, రెండోది మనం ప్రార్థించే సమయం, మూడోది ఏంటి? మన విశ్వాసం. ఈ 3 మీద ఎప్పుడు కూడా దాడి చేయడానికి, ఎప్పుడు నేను బాగా ప్రార్థన చేసుకున్నాను కదండి, నేను గెలిచాను కదండి అంటే ఈరోజే ఫ్రెష్. అనుదినము ఆయన యొక్క ఆయన వాత్సల్యం నూతనం అవుతుంటదంట మన మీద. ఆయన ప్రభు యొక్క వాత్సల్యం ఆడికి అంతే సేమ్, మన మీద వాత్సల్యం నూతనంగా పడుతుంటది. దేవుడికి వాత్సల్యం పడుతుంది, సాతానికి ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ఆయన ఏమో గెలిపించడానికి ప్రయత్నిస్తాడు, వీడు ఓడించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఓకేనా? ఇది నిత్యం జరిగేది. ఎంతవరకు అంటే ప్రభు రావాలి లేదా మనం ప్రాణం పోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఓకేనా? ఎవ్రీడే. నేను వరలక్ష్మి ఎలా ఉంది? అక్కడ ఉంది. ఈరోజు ఎలా ఉంది? ఎలా ఉందో తెలీదు. అలా అన్నమాట. అంటే ఎక్కడో దగ్గర మైండ్లోనో ప్రార్థనలోనో విశ్వాసాన్ని తొలగించడానికి ఎక్కడో దగ్గర వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఓకేనా? సో మన జీవితంలో ప్రతిరోజు వచ్చే సాధారణమైన సమస్యల్లో చాలాసార్లు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే మనం ప్రార్థించే స్థలానికి వెళ్ళము. ఓకేనా? రోజు ప్రార్థన చేయకపోతే అవదేంటండి, అదేమైనా సంప్రదాయమా అంటే బెన్నిహిన్ గారు ఒక మాట చెప్తారు, ఏంటో తెలుసా? నువ్వు కానీ ప్రార్థన చేయకపోతే నువ్వు సాతాను జేబులో ఉంటావంట. ఓకేనా? నువ్వు కానీ ప్రార్థన చేస్తే సాతాను నీ జేబులో ఉంటాడంట. అర్థమైందా? రోజు చేయాలి ఏంటండి? ప్రార్థన చేయకపోతే దేవుడు చూడ? ఏం దేవుడు ఉండడా? నువ్వు నీకు ఏదో జబ్బు వచ్చో ఎక్కడో మూలన పడిపోయి ప్రార్థన చేయలేదంటే ఓకే, కానీ నువ్వు కావాలని నెగ్లెక్ట్ చేసి నన్ను సాతాను ఏమనకూడదంటే ఎలా కుదురుతుంది? నువ్వు ప్రార్థన చేస్తే సాతాను నీ జేబులో ఉంటుంది. ఓకేనా? బెన్నిహిన్ గారు ఇంకో మాట అంటారు, ఏంటో తెలుసా? ఏ రోజైతే నేను ప్రార్థన చేయనో ఆ రోజు నేను లోకానికి, పాపానికి, సాతానికి డోర్లు ఓపెన్ చేస్తాను అని అంటాడు. అంటే నేనే ద్వారాలు తెరిచి రాబాబు అని పిలుస్తాం అనమాట. లోకానికి, సాతానికి, పాపానికి. ఏ రోజైతే ప్రార్థన చేస్తామో వాటన్నిటినీ క్లోజ్ చేస్తాం. చెప్పింది ఎవరు? కొన్ని లక్షల మందికి పరిచర్య చేస్తున్న దైవజనులు చెప్పారు. ఓకేనా? మనకి ఏమాత్రం పెద్ద అవగాహనే లేదు మన జీవితాలకి. మనం చాలా కోట్ చేస్తుంటాం, ఈరోజు ప్రార్థన చేయకపోతే దేవుడు ఉండడా ఏంటి అని మనం చెప్తూ ఉంటాం. ఆఫ్టర్ ఆల్ ఎంత మనం ఎంత, మన జీవితం ఎంత? మన సొంతంగా మనం బైబిల్ రాయకూడదు, సొంతంగా మనం ఒక సిద్ధాంతాన్ని పాటించకూడదు. నువ్వు ఏ పరిస్థితుల్లో చేయలేదో నీ ఉద్దేశం ఏంటో ప్రభు చూస్తుంటాడు,
సాతాను కూడా చూస్తూ ఉంటాడు. ఓకేనా? కాబట్టి మనం ఎవరు కూడా ప్రార్థనని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి, కనీసం ప్రయత్నం చేయాలి. నీకు ఏదో కళ్ళు తిరిగి పడిపోయి నువ్వు ట్రాన్స్లోకి వెళ్ళిపోయావు అనుకో, నీవు స్పృహ లేదనుకో, అప్పుడు ప్రార్థన చేయలేవు కదా. స్పృహలో ఉన్నప్పుడు, అన్ని బాగానే ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, తప్పదు. చేయకపోతే నీకు నువ్వే ఏం చేస్తున్నావు, నీకు నువ్వైనా నేనైనా ఏం చేస్తున్నావు, డోర్లు ఓపెన్ చేస్తున్నాం సాతానికి. కాబట్టి చిన్న చిన్న సమస్యలకి మనం ఎందుకు చాలాసార్లు ఓడిపోతూ ఉంటే మనం వెళ్ళాల్సిన ప్రార్థనా స్థలం అంటే ఇది కాదండి, అంటే ఈ గదులు కాదు. ప్రార్థనా స్థలం అంటే నువ్వు నీ ప్రార్థనా స్థలానికి నువ్వు వెళ్ళడం లేదు. కాబట్టి చిన్న చిన్న సమస్యల్లో పెద్ద సమస్యలుగా నీ జీవితం చాలా కష్టపడుతూ ఉంటుంది. మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ స్థలంలోకి, అంటే నువ్వు సర్వాంగ కవచం ధరించుకొని నీ ప్లేస్లోకి, నీ పొజిషన్లోకి, నీ స్థానంలోకి, నీ యొక్క రాయల్ పొజిషన్ అది, ఒక రాజుగా నేను పిలిచి ఎక్కడైతే నిలబెట్టాడో అక్కడికి వచ్చేస్తే రాజు బట్టలు వేసుకొని రావాలి. ఓకేనా? అలాగా నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకొని నువ్వు కానీ స్థిరంగా ఉంటే ఎవరు కూడా నిన్ను ఎదిరించేది లేదు. హల్లెలూయా. కాబట్టి వాడు ఎప్పుడు మనల్ని టెస్ట్ చేయాలనుకుంటూనే ఉంటాడు, ఎప్పుడు మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడు కూడా స్థిరంగా నిలబడాలి. స్థిరంగా నిలబడాలంటే మనం ఏమైనా సిలువెక్కాలా, రక్తం కార్చాలా, మనం ఏమైనా దెబ్బలు తినాలా, మనం ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఆయన ఇచ్చిన వాక్యాన్ని నమ్మడం, ఆయన వాక్యంలో స్థిరంగా ఉండడం, ఆయన చెప్పింది చేస్తే సరిపోతుంది. ఇంతకు మించి ఆయన ఏమి కోరుకోలేదు కదా. న్యాయంగా ప్రవర్తించడం, కనికరంతో ప్రేమతో ఉండడం, వాక్యం ఏం చెప్తుందో అలా ఉంటే అయిపోయినట్టే. పెద్దగా మనం ఏమి చేయవలసిన అవసరం లేదు. ఓకేనా? సో ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని ఉంటుంది కదా. అంటే ఏంటి? కంటిన్యూస్గా ఎలా ప్రార్థన చేస్తే మన పనులు ఉంటాయి కదా. అంటే ఏంటంటే ప్రార్థనని ఎక్కడ కూడా విడిచిపెట్టేయకు. ఇది జరగలేదు కదా, ఇది బాగోలేదు కదా, ఇది కష్టంగా ఉంది కదా, ఎక్కడ వదిలిపెట్టు. డోంట్ గివ్ అప్, కంటిన్యూ చేయి. దాన్ని నిరంతరంగా కొనసాగని, నీ జీవితంలో అది కొనసాగని. ఓకేనా? ఇది సాతాను దుర్గాలను పడద్రోసేయడానికో, మళ్ళీ చెప్పుకుంటున్నాం, సాతాను దుర్గాలను పడద్రోయడం అన్నది మనం రక్షించబడినప్పటి నుంచి మనకు స్పూన్తో నేర్పించారేమని, సాతాను దుర్గాలను పడద్రోయాలని. సాతాను దుర్గాలు పడద్రోయడం అంటే అర్థం ఏంటి? గుర్తుందా నేను చెప్పింది? అసలు సాతాను దుర్గాలను పడద్రోయడం అంటే ఏంటి? ఎవరైనా మీరు లేరు ఇందులో. సాతాను దుర్గాలను పడద్రోయాలి అంటే ఏంటి? ఒకరోజు చెప్పానా? పోనీ 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం తీసి అప్పుడు దాన్ని చూసేనే చెప్పండి కనీసం. సాతాను దుర్గాలంటే సాతాను ఉండే స్థలాలు అని అనుకుంటారు. ఎస్, గుడ్ అమ్మా, వెరీ గుడ్. గుర్తులేదా మిగతా ఎవరికి? నీకు గుర్తుంది? ప్రేమ గుర్తులేదా? రాలేదా? సాతాను దుర్గాలను పడద్రోయ జాలినంత శక్తి గలవై ఉండును. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, కానీ అవి సాతాను దుర్గాలను పడద్రోయ జాలినంత శక్తి గలవై ఉండును. అది సమస్త దేవుని యొక్క జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి వితర్కాన్ని, ఆలోచనను క్రీస్తుకు చెరబెడతామని ఉంటుంది కదా. అవేంటి? అవేమి సాతాను శక్తులు కాదు. ఏంటవన్నీ? అవి మన ఆలోచనలు. ఏదైతే దేవుని వాక్యం చెప్తుందో ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉండే మన ఆలోచనలు, మన లాజిక్స్, మన యొక్క ఆర్గ్యుమెంట్స్, ఇది కాదు కదా, ఇది కదా, దీన్ని ఎలాగ ఆలోచించవచ్చు కదా, అలా ఆలోచించదు. వాక్యం చెప్తున్న దానికి నీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, నీ మనసులో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వాటిని పట్టి తెచ్చి ఏం చేయాలి? క్రీస్తుకి లోబర్చడమే సాతాను దుర్గాల్ని పోలద్రోయడం. ఓకేనా? ఇది మనం చెప్పుకున్నాం. సాతాను దుర్గాలు అంటే మనం ఏమనుకుంటాం? గుళ్ళు గోపురాలు అని అనుకుంటాం. సాతాను దుర్గాలు అంటే గుళ్ళు గోపురాలు కాదు. మన మైండ్లో ఎప్పుడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటాయో, ఎప్పుడైతే క్రీస్తు యొక్క వాక్యానికి మన ఆలోచనల్ని చెరపట్టమో, ఫర్ ఎగ్జాంపుల్ దేవుని వాక్యం క్షమించమని చెప్తుంది, నీకు క్షమించాలని లేదు. ఓకేనా? నీకు అసలు క్షమించాలని లేదు. నీ మనసు ఏం చెప్తుంది అంటే, నేను ఎందుకు క్షమిస్తాను, చేసింది ఎంత తప్పు, ఎంత అన్యాయం,
ఎంత ఘోరం చేశాడు, నా ప్లేస్లో ఉంటే శుభ్రంగా చంపేస్తారు, నేను కాబట్టి ఇలా ఉన్నాను, నేను క్షమించనని మనం ఏం చెప్తాం? బోల్డ్ ఆర్గ్యుమెంట్స్ చెప్తాం, బోల్డ్ లాజికల్ చెప్తాం. అసలు ఎలా క్షమిస్తాం? ఎలా అవుతుంది? అలా అవ్వదు. ప్రతిసారి క్షమిస్తే మనం చీప్ అయిపోతాం. ఇలా బోల్డ్ చెప్తాం. వీటన్నిటికీ ఆన్సర్ దేవుని వాక్యం ఒకటే చెప్తుంది, ఏమని? క్షమించు అంటది. అంతే. నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్పు, దేవుని వాక్యం ఒకటే చెప్తుంది, క్షమించు అని. నువ్వేం చెప్పాలి? నీకున్న లాజిక్లు, నీకున్న ఆర్గ్యుమెంట్స్, దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా నీలో కలుగుతున్న ప్రతిదాన్ని దేనికి చెరబెట్టాలి? యేసుక్రీస్తుకి చెరబెట్టాలంటే ఆయన వాక్యానికి చెరబెట్టి నువ్వు దానికి లోబడిపోవాలి. ఎస్ లార్డ్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? అప్పుడు ఏం జరుగుతుంది? నీలో సాతాను దుర్గాలు ఏర్పాటు చేసుకోకుండా నువ్వు ఆపుతావు. నువ్వు కానీ అక్కడ చిన్న అవకాశం ఇచ్చావనుకో, లేదు లేదు దేవుడు అలాగే చెప్తాడు కానీ నేను మాత్రం విన్ను, ఎందుకంటే నాకంటూ కొన్ని ఉన్నాయి, ఇదిగో ఇది 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 పరిస్థితి అని ఎప్పుడైతే నువ్వు నీ దగ్గర స్టాండ్ అయిపోయావో, ఇక్కడ సాతాను ఏం చేస్తాడంటే దాని మీద ఒక కోట ఏర్పాటు చేసుకుంటాడు. చేసుకొని అది కానీ ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా నువ్వు ఆ స్ట్రాంగ్నెస్ లోంచి బయటికి రాకపోతే, కొన్ని రోజులకు సాతాను కంప్లీట్గా నిన్ను ఆక్యుపై చేసుకుంటాడు. మీకు ఫస్ట్లో ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఒక స్త్రీ కోసం చెప్పాను. ఆవిడ సేవ చేస్తూ 20 సంవత్సరాలు బాగా సేవ చేసి, తర్వాత సాతాను పదే పదే శోధిస్తుంటే, నువ్వు అందంగా ఉన్నావు, ఇక్కడ ఉండిపోయావేంటి, బయటికి వెళ్ళి చక్కగా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇక్కడ ఉన్నావు ఏంటంటే మొదట్లో గద్దించి తర్వాత దానికి లోబడిపోతుంది. లోబడితే సాతాను ఏం చేస్తాడు? ఆలోచనని, అవును కదా అని చెప్పిన ఆలోచనని తను తీసుకొని ఇంకా అక్కడి నుంచి సాతాను కంప్లీట్గా ఆక్యుపై చేసుకొని చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాకు యేసు ప్రభు వద్దు అన్న స్థాయికి వెళ్ళిపోతుంది. అవి సాతాను దుర్గాలంటే. ఓకేనా? సాతాను మన చుట్టూ, మన ఆలోచనలో దుర్గం ఏర్పాటు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మొట్టమొదటిలోనే మన ఆలోచనల్ని, మన ఆర్గ్యుమెంట్స్ని అన్నిటినీ ఏం చేయాలి? ఆ పాప నాకు డిస్టర్బెన్స్ కాదు, మీరే డిస్టర్బెన్స్ నాకు. మీ అందరూ వదిలేస్తే హ్యాపీగా ఆడుకుంటుంది. తను చూడాల్సిన అవసరం లేదు, దేవుడి సన్నిధి కాబట్టి కామ్ అయిపోతారు కొద్దిసేపటికి. అలా వదిలేస్తే ఎక్కడో దగ్గర ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? నా వైపు చూసి వాక్యం వింటే చాలు. తను అటు ఇటు తిరగనివ్వండి, హ్యాపీగా తిననివ్వండి, అలా ఉండనివ్వండి. రోజు ఆడుకుంటుంది కదా, ఇప్పుడే చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? జస్ట్ వదిలేస్తే తన వైపు చూడకుండా ఉంటే చాలు. మీరు చేయాల్సింది తన వైపు చూడకుండా ఉండి, నేను ఇప్పుడే చాలా ముద్దు వస్తారు పిల్లలందరూ. ఫస్ట్లో మా హదస్సతో అది గొడవ స్టార్టింగ్లో. అది కొత్తగా పుట్టి ఫస్ట్ అటు ఇటు తిరుగుతుంటే ఇంకా అందరూ దాని వైపు ఇంకా అలాగా చూసుకుంటున్నాం. ఓకేనా? పిలుస్తే పిల్లలు ఎప్పుడు డిస్టర్బెన్స్ కాదు, కావలిస్తే చూసుకోండి. పిల్లలు ఎప్పుడు సంఘంలో డిస్టర్బెన్స్ ఉండదు, పెద్దోళ్ళే డిస్టర్బెన్స్. ఎందుకంటే వాళ్ళు ఎటు తిరుగుతారు, ఏం చేస్తారు, ఇవి చూసుకుంటూ ఉండిపోతారు. చూడకుండా జస్ట్ నా వైపు చూడండి. ఎందుకంటే అయిపోయింది, టైం అయిపోయింది. 1/2 గంటలో మనం క్లోజ్ అయిపోతుంది. ఎంత మీరు ఇంట్లో వంటలు చేసుకొని కష్టపడి నడిచి వచ్చి ఇక్కడికి వచ్చి వాక్యం వెళ్ళకపోతే దండగా అయిపోతుంది. అంత టైం మీకు వేస్ట్, నాకు వేస్ట్. సరిగ్గా వినట్లేదు మరి కొంతమంది. చాలా ఎక్కువ చెప్పాలనుకున్నాను, మరి మీరు సరి కోఆపరేట్ చేయకపోతే వదిలేస్తాను ఇక్కడ. సో దేని గురించి చెప్పండి? దుర్గం. చాలాసార్లు సాతాను దుర్గాలను కూలద్రోయాలి, సాతాను దుర్గాలను కూలద్రోయాలి అని పాటలు పాడుతాం, మాటలు మాట్లాడుతాం. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా సాతాను దుర్గాలు కూలద్రోయాలి అని అంటాం. కానీ సాతాను దుర్గాలు అంటే సాతాను వేసిన దుర్గాలు ఏమీ కాదు. యాక్చువల్గా సాతాను దుర్గాలు అంటే ఏంటి? నీలోని వాడు కంప్లీట్గా నిన్ను ఆక్యుపై చేసుకోక ముందే నీ ఆలోచనలే, నీ తలంపుల్ని వెంటనే క్రీస్తుకి చెరపెట్టాలి. నాకు తెలుసండి, నేను నా పర్సనల్ లైఫ్లో కొంతమందిని చూశాను. వాళ్ళు
చిన్న చిన్న విషయాలకి, చిన్న అసూయ, చిన్న ఈర్ష్య, చిన్న ద్వేషం, చిన్న క్షమాపణ లేనితనం, చిన్న చిన్న వాటికి చచ్చిపోయారు కూడా. చచ్చిపోయారు. నేను చెప్పిన అర్థమవుతుందా? చనిపోయారు కంప్లీట్గా. సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులే, సేవలో ఉన్నోళ్ళే. ఎక్కడంటే ఫస్ట్ వాళ్ళకు వచ్చిన ఒక థాట్ని దేవునికి పట్టించకుండా ఏం చేస్తారంటే దాన్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎలాగా? వాళ్ళకుండే లాజిక్స్ వాళ్ళకుంటే, ఎందుకు చెప్పాను కదా క్షమాపణ గురించి, వాళ్ళకున్న లాజిక్లు వాళ్ళకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఒకరి మీద చిరాకు వస్తుంది, ప్రతి ఒక్కరికి చిరాకు వస్తుంది కదా, మీకు వస్తుంది, నాకు వస్తుంది. కానీ ఆ చిరాకుని ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకో, రోజుకి 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 ఎల్లగా 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 అని రోజు రోజుకి ఎంటర్టైన్ చేస్తుంటే నువ్వు దెయ్యపు శక్తులకి నువ్వు చోటిస్తున్నావు. ప్రతి రోజు రోజుకి వాడు నీ మైండ్ని ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టి ఇంకొక రోజు వచ్చేసరికి నువ్వు కంప్లీట్గా దేవునికి వ్యతిరేకంగా మారిపోతావు. నాకు యేసుక్రీస్తు వద్దు, ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు అవసరం లేదని చెప్పే స్థాయికి నువ్వు వచ్చేస్తావు. వాడు నిన్ను ప్రేరేపించి నిన్ను ఆత్మహత్యకి ప్రేరేపిస్తాడు, వాడు నిన్ను చంపేస్తాడు పరలోకం వెళ్ళకుండా. చిన్న చిన్న ఆలోచనని, చిన్న ప్రేమ లేనితనం, చిన్న అసూయ, చిన్న ఈర్ష్య, చిన్న ద్వేషం, ఇవన్నీ నేను నరకానికి పోయేలా చేస్తా. నువ్వు రక్షించబడలేదా? నువ్వు రక్షింపబడి నువ్వు లాస్ అయిపోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచనలు. ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ. దేవుడు చింతపడద్దు అంటే నువ్వు చింతపడుతూ ఏమవుతుంది? నువ్వు వాక్యానికి విరోధంగా ఉంటున్నావు. నీ ఆలోచనలు నువ్వు క్రీస్తుకి చెరపట్టట్లేదు. నీ ఆలోచనలు నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు. ఖచ్చితంగా ఆక్యుపై చేసుకుంటాడు. అందుకని త్వరగా మన మనసును నూతనపరచుకోవాలి. సో ఈ ప్రార్థన ఏం చేస్తుంది అంటే వీటన్నిటిని సిద్ధపరుస్తుంది అన్నమాట. నీ మనసును సిద్ధపరుస్తుంది, నీ ఆలోచనలు సిద్ధపరుస్తుంది, దేవుని శక్తిని నువ్వు అనుభవించడానికి సహాయం చేస్తుంది. ఇవన్నీ చేస్తుంది ప్రార్థన. ఓకేనా? సో ఈ సర్వాంకవచం ధరించుకున్నామంటే, ఆత్మతో నింపబడ్డామంటే, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామంటే ఒక స్పెషల్ ప్రేయర్ అనుకోకండి. ఇది ఎవ్రీ డే ప్రేయర్, ఎవ్రీ మినిట్ ప్రేయర్, ఎవ్రీ సెకండ్ ప్రేయర్. ప్రతి నిమిషం ప్రభుతో ఆ సహవాసంలో ఉండేది. ఇది ఒక స్పెషల్ ప్రేయర్ కాదు, స్పెషల్ అకేషన్ కాదు. అర్థమవుతుందని చెప్పింది. ఇదేదో యుద్ధరంగం అంట, ఇదేదో సర్వాంకవచం అంట, ఇదేదో ప్రార్థన అంట కాదు. ఇది ప్రతిరోజు మనం దేవుని ప్రభుతో మన యొక్క అన్యోన్యమైన సహవాసం. ఓకేనా? ఇవన్నీ మనం సాతాను ఎదుటి నిలబెట్టడానికి, శక్తివంతులు అవ్వడానికి మనకి దేవుడు ఇచ్చినటువంటి అడ్వైజెస్, సలహాలు. మీరు ఎలా ఉండండి. ఓకే, అర్థమైందా? సో ఇంతటితో ఆ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చాలాసార్లు ఇందాక నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ పుల్లింగ్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే సాతాను దుర్గాల్ని పడగొట్టుట అంటే ఏంటి, అసలు అది ఉందా లేదా, ఇవన్నీ గురించి మనం చెప్పుకుందాం. సో ఎంత మనకి చెప్పినా, రేపు నేను మళ్ళీ లక్ష్యవారం మిమ్మల్ని అడుగుతాను సాతాను దుర్గాలు అంటే ఏంటి అని. ఇందులో 70% మర్చిపోతారు, నాకు తెలుసా విషయం. ఖచ్చితంగా మర్చిపోతారు. ఎవరో కొంతమందికి గుర్తుంటుంది అది. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, సాతాను దుర్గాలు అంటే ఏంటి చెప్పండి కావేరి గారు. ఎస్, చెప్పండి అందరూ. సాతాను దుర్గాలు అంటే ఎప్పుడైతే మన ఆలోచన వాక్యానుసారంగా ఉండదో సాతాను ఏం చేస్తాడు? మనల్ని ఆక్యుపై చేసుకుని దుర్గాలను ఏర్పాటు చేసుకుంటాడు. దుర్గం అంటే ఒక కోట, ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అనమాట. కానీ ఇది తెలియక క్రైస్తవ సమాజం ఇంతవరకు, నేనైనా మీరైనా అందరూ ప్రార్థన చేసినప్పుడు ఒక ప్రార్థన చేస్తామేమని, మా గ్రామం మీద పనిచేసే దురాత్మ శక్తుల్ని ఏం చేస్తాం మనం? వాటిని పడద్రోస్తున్నాం అని చెప్తాం. మేము కూడా ప్రార్థన చేస్తాం వాళ్ళకి. ఓకేనా? ఈ పట్టణం మీద పనిచేసే దురాత్మ శక్తుల కోటల్ని పడద్రోస్తున్నామని ప్రార్థన చేస్తాం. కానీ బైబిల్లో ఎక్కడా కూడా వాడు యొక్క దుర్గాల్ని పడద్రోస్తున్నాం అన్నది ఒక్క దగ్గర కూడా లేదు అని చదివేసరికి, అయ్యో ప్రభువా, ఇంతకాలం మనం ఏం ప్రార్థన చేస్తున్నామో అని అనిపించింది. ఇది వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ ప్రూఫ్ చూద్దాం, వాక్యంలోంచి చూద్దాం, వాక్యాన్ని విని అవునా కాదా అని పరిశీలిద్దాం. ఓకేనా? సో సాతాను దుర్గం అనేసరికి సాతాను శక్తులన్నీ ఒక చోట ఉంటాయి, అవన్నీ అక్కడ పరిపాలిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ మనం పడద్రోసేయాలి ప్రతిసారి.
అప్పుడు ప్రజలందరికీ స్వేచ్ఛ వస్తుంది. అప్పుడు వాక్యం ప్రకటించగానే ప్రజలందరూ రక్షించబడతారు. ఇది మనకు తెలిసిన వెర్షన్. ఓకేనా? అసలు ఇది ఏంటో చూద్దాం. దీని సంగతి వాళ్ళ నుంచి నేర్చుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 9 నుంచి 13 వరకు నేను చదువుతున్నానే. ఇది మీకు తెలుసు కదా, గెరాసేనుల దేశంలో ఒక దయ్యం పట్టినవాడు ఉంటాడు. సేన అనే దయ్యం పట్టినవాడు. వాడు సమాధుల్లో తిరుగుతూ ఉంటాడు. ఓకేనా? యేసుక్రీస్తు ఆ వ్యక్తి కోసం వస్తాడు. దూరం నుంచి చూడగానే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, అప్పుడే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. గుర్తుందా ఇది? 2000 దయ్యాలు ఉంటాయి. ఎన్ని దయ్యాలు? 2000 దయ్యాలు. 9వ వచనం నుంచి. మరియు ఆయన, నీ పేరేమని వాడిని అడుగ, వాడు, నా పేరు సేన, ఎలా అనగా మేము అనేకులమని చెప్పి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాయి? తమను ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగిల బ్రతిమాలుకొను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందమేచును కనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములను ఆయన బతిమాలుకొను. యేసు వాటికి సెలవేగా అవి వెళ్ళి పందుల్లోకి వెళ్తే పందులన్నీ చేస్తాయి. ఓకేనా? సో 9వ వచనంలో ఏమనుంది? తమ్మును ఆ దేశంలో నుంచి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలుకున్నాయంట. ఏవి? దెయ్యాలు. చాలా బ్రతిమాలుకుంటాయంట. దయచేసి మమ్మల్ని ఈ దేశంలో నుంచి పోనివ్వద్దు, ఈ దేశంలో నుంచి పోనివ్వద్దు అంటే ఆ దేశంలో, ఆ ప్రాంతంలో అవన్నీ కలిసి హాయిగా బ్రతుకుతున్నాయి అన్నమాట. అక్కడ అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, దయ్యపు శక్తులు గాల్లో తిరగవు, గాల్లో ఉండవు. దయ్యపు శక్తులకి ఎప్పుడూ ఒక శరీరం కావాలి. అది మనుషులతో పందులతో, చూసారు కదా, ఒక శరీరం కావాలి. అది ఊరికే గాల్లో. చాలాసార్లు శ్మశానం పక్క నుంచి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. శ్మశానంలో దయ్యాలు ఉండవు. అక్కడే మనం లేస్తాం ప్రభు వచ్చినప్పుడు. ప్రభు 2వ రాత్రిలో మన ప్లేసే అది. అక్కడి నుంచే లేస్తాం, సమాధుల్లో నుంచి. ఓకేనా? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా పరిశుద్ధులు లేచారంట ఆ సమాధుల్లో వచ్చి. ఓకేనా? పరిశుద్ధులు ఉండే స్థలం అది, దయ్యాలు ఉండే స్థలం అనుకోకండి. ఓకేనా? సో సమాధి పక్క నుంచి ఏంటంటారు దాన్ని, శ్మశానం పక్క నుంచి వెళ్తున్నప్పుడు అమ్మో అని మనం భయపడవలసిన లేదు. అక్కడ దయ్యాలు ఉండవు. అక్కడేమి దయ్యాలు ఏమి ఉండవు. ఉంటాయంటారా? ఉండవు. గాలిలో ఉండవు దయ్యాలు. ఓకే? గాలిలో దయ్యాలు ఉండవు. ఏం కావాలి దయ్యాలకి? ఒక శరీరం కావాలి. అందుకని ఆ ఒక్కడిని ఉపయోగించుకొని ఎన్ని దయ్యాలు ఉంటున్నాయి నివాసం? 2000 దయ్యాలు నివాసం ఉంటున్నాయంటే చూసుకోండి. దానికి ఒక ప్లేస్ కావాలి, దానికి ఒక మనుషులు కావాలి. సో ఇందులో కూడా చెప్పాను కదా, నేను బైబిల్ స్టడీ దీని గురించి చెప్తున్నప్పుడు కూడా ఒక వ్యక్తిలోంచి దయ్యాన్ని వెళ్ళగొట్టాం. ఆ దయ్యం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇంకొకటి దగ్గరికి వెళ్తుంది. ఓకేనా? ఎక్కడికి వెళ్తుంది? నేను వదిలిపెట్టిన స్థలం ఎలా ఉందా అని ఫస్ట్ నీళ్ళు లేని చోట్ల అంతా వెతుకుతుందంట. ఎవడైనా ఉన్నాడా చక్కగా నాకు హెల్ప్ చేసేవాడు, నా మాట వినేవాడు, ఎవరైనా ఉన్నారని వెతుక్కుంటుంది. ఎక్కడ దొరకట్లేదు అనుకో, అప్పుడు మళ్ళా నేను ఎక్కడైతే వదిలేసానో అక్కడికి వెళ్ళి చూద్దామని, అక్కడ కానీ దేవుడు లేడనుకో, అక్కడ కానీ వాక్యం లేదనుకో, అది మళ్ళీ మంచి ప్లేస్ దొరికిందని 7గురికి తీసుకొచ్చి ఉంటుందంట. అందుకే దయచేసి ప్రతిరోజు వాక్యంతో మనల్ని నింపుకొని వాక్యం వెలుగులో నడిస్తే ఏ దెయ్యం మనల్ని దగ్గరికి రాదు. ఓకేనా? వాక్యం వెలుగులో ఉంటే చీకటి శక్తులు రావు. ఎక్కడ ఏమాత్రం ప్లేస్ ఇచ్చినా మాత్రం అవి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో గాల్లో ఉండవు. అలాగే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎండ మండిపోయి చచ్చిపోయింది మా ఇంట్లో. అప్పుడు కేసీ లేదు. అప్పుడు అందరూ మేడం మీదకి వెళ్ళి ప్రశాంతంగా పడుకునేవారు. నన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. నాకు అసలు కత్తిపెట్టి చెప్పేయాలనిపించేది అందరినీ. ఎందుకంటే నేను చచ్చిపోయేదాన్ని నొక్కబెట్టి నా కోసం ఒక ఏమంటారు కూలర్ అయినా తీసుకొచ్చారు కానీ నేను పైకి వెళ్ళనిచ్చేవారు కాదు. ఓకేనా? ఎందుకంటే మరి క్రైస్తవులు కాబట్టి వెళ్ళకూడదు అలా వద్దులే, ఇక్కడ పడుకోలే, వద్దులే అనేవారు. నాకు తెలియదు దీని వెనకాల డెప్త్, తర్వాత తెలిస్తే అప్పుడే ఎదిరించొద్దును. ఓకేనా? డెప్త్ తెలియక గాల్లో ఏముండవు. ఎవరు అవిధేయులో వారి దగ్గరికి వెళ్తారు.
ఎవరు ఆహ్వానిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. అంటే మన దగ్గరికి కాదు, మన క్రైస్తవులకు కాదు, అన్యుల దగ్గరికి వస్తాయి. ఉం? సో అవి ఎప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని దుష్ట శక్తులు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? అక్కడ చూడండి, కొన్ని కొన్ని ప్లేసుల్లో మన ములగల్లో ఏది ఫేమస్ చెప్పండి బాగా. మన ములగల్లో ఏది ఫేమస్ చెప్పు ప్రేమ. ఆ? ఇది అవి కాదు, దురాత్మలు బాగా వాడుకునేది ఎక్కడ చెప్పండి? మన మన ములగల్లో ఇది చర్చే, బస్ స్టాప్ కాదు, ప్లేసులు కాదు, ఏముంటది ఇక్కడ, పేర్లు కూడా కాదు, అవి కూడా కాదు. సాధారణ దుర్గాలు అంటే మన ములగల్లో ఫేమస్ తెలీదా మీకు? చెప్పండి. అక్రమ సంబంధాలు కాదా? ఇంకా ఫేమస్ ఏం చెప్పండి? డ్రగ్స్. ఇంకా ఏంటి ఫేమస్ మన దగ్గర? మందు తాగడం బాగా. ఇవి కాదా? అడుగడుగునా ఉంటాయి అవి. నేను మొదట్లో ములగాడు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయేదాన్ని. అసలు ఎంత ప్రతి ఇంట, ప్రతి చోట, అంటే ఇంతలాగా మళ్ళీ ఇంకొక ఊర్లో ఇంకొకటి ఉంటుంది, ఇంకొక ఊర్లో ఇంకొకటి ఉంటుంది. కొన్ని ఊర్లో చూడండి గుళ్ళు ఎక్కువ ఉంటాయి, భయంకరమైన గుళ్ళు ఉంటాయి. అంటే అక్కడ దురాత్మ శక్తులు కొన్ని రకాలైన, ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క రకమైన దురాత్మ శక్తులు పరిపాలిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ పరిపాలించేది ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మీకు. ఓకేనా? కాబట్టి బాగా గమనించుకోండి, మీ ప్లేసెస్ని మీరు చూడండి. చాలా మంది క్రైస్తవులే, కానీ ఈ ఆ గ్రామాన్ని ఏ దురాత్మ శక్తులు, ఆ పట్టణాన్ని, ఆ ప్లేస్ని ఏ దురాత్మ శక్తులు అయితే, ఇక్కడ శానాను 2000 దయ్యాలు ఉన్నాయి చూసారా? అవేంటి 2000 దయ్యాలు ఒక మనిషిలో ఉండి వాడి జీవితాన్ని నాశనం చేసేస్తున్నాయి అనమాట. ఇంకా పిచ్చోడిని చేసి వాడిని ఇంకా అక్కడ అల్లల్లాడిస్తుంది. ఓకేనా? ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు వద్దొద్దు, మాకు చాలా రకాల మందులు ఉన్నాయని యేసుప్రభునే పంపించేస్తారు. యేసుప్రభు వస్తే ఇన్ని దెయ్యాలు వెళ్ళగొట్టేస్తారేమో అని భయంతో. చూసారా దాని కథ ఎండింగ్ ఎలా ఉంటుందో? యేసుప్రభుని రానివ్వరు ఆ గ్రామంలోకి. ఎందుకంటే వస్తే ఇక్కడే 2000 పందులు చచ్చిపోయాయి, ఇంకా లోపలికి వస్తే ఇంకెన్ని పందులు చచ్చిపోతాయో. వాళ్ళ బాధ అది, పాపం పోతుందని కాదు. అర్థమవుతుందా? సో ఒక్కొక్క పట్టణాన్ని ఒక్కొక్క రకమైన ఆత్మలు పరిపాలిస్తూ ఉంటాయి. కొన్ని అక్కడ కంప్లీట్ గా ప్రజల్ని ఆక్యుపై చేస్తాయి. ఇక్కడ చూడండి యవ్వనస్తుల్ని ఎలా ఆక్యుపై చేసుకున్నాయో. అలాగే విశాఖపట్నంలో ఒక రకమైంది. అలా ఒక్కొక్క దగ్గర కొన్ని కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన విగ్రహారాధన ఉంటుంది. ఒక్కొక్క దగ్గర క్షుద్ర శక్తులు ఎక్కువ పనిచేస్తుంటాయి. ఒక్కొక్క దగ్గర ఆక్యుపై చేసుకుంటూ ఉంటాయి. దీనికి సంఘానికి అసలు సంబంధం లేదు. సంఘం జోలికి కూడా రావడానికి దానికి అధికారం లేదు. కానీ సంఘంలో ఎవరైనా చోటిస్తే, వారు మార్గాలు తెరిస్తే, ఆహ్వానిస్తే సంఘంలో కూడా వస్తాయి. ఇప్పుడు అర్థమైందా? మన ప్రాంతాలందరూ క్రైస్తవులే, కానీ ఎందుకు అలా పాడైపోయారు? అందరూ ప్రభు యేసుక్రీస్తు రక్షకుడిని ఒప్పుకున్న వాళ్ళే, చాలా మంది క్రైస్తవులే, కానీ ఎందుకు పాడైపోయారు? వాళ్ళ జీవితంలో వాళ్ళు సాతానికి చోటిస్తున్నారు. అందువల్ల ఏమవుతున్నాయి? వాళ్ళ జీవితంలోకి ఈ గ్రామాన్ని ఏదైతే పరిపాలిస్తుందో, క్రైస్తవులు అయినప్పటికీ క్రైస్తవుల మీద ఎలాంటి అసలు అధికారం లేదు, ముట్టుకోవడానికి కూడా అధికారం లేదు, సాతానికి చూడడానికి కూడా అధికారం లేదు. కానీ మనం అవకాశం ఇవ్వడం వల్ల అవి సంఘాల్లోని కూడా చొరబడుతున్నాయి. సంఘంలో ఈ వెలుగు సంబంధమైన ఈ సంఘంలోకి చోటు లేని అంధకార రాజ్యం కేవలం ఆహ్వానించడాన్ని బట్టి. అందుకనే బయట లోకం అంతా సంఘంలోకి వస్తుంది, బయటవన్నీ ఈ లోకంలోకి వస్తున్నాయి, బయట పాపాలన్నీ ఈ లోకంలోకి వస్తున్నాయి. బయట ఉన్న దురాశలు, చెత్త చెదారం అంతా కూడా సంఘంలోనికి రావడానికి గల కారణం సంఘంలో ఉన్న వ్యక్తులు, విశ్వాసులు దానిని అనుమతిస్తున్నారు కాబట్టి. అర్థమైంది? సో దీని గురించి కెన్నెత్ హ్యాగన్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన ఏంటంటే ఫీల్డ్ మినిస్ట్రీ, నేను సువార్త చెప్పుకుంటూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. ఒక స్థలానికి వచ్చేసరికి అక్కడ ఉన్న పాస్టర్ గారు కెన్నెత్ హ్యాగన్ గారిని చాలా బ్రతిమాలుతుంటాడు, మా చర్చికి రండి, మా చర్చికి వచ్చి మీరు బోధించండి బోధించండి అని. ఎప్పటికీ ఒప్పుకోడు కెన్నెత్ హ్యాగన్. చాలా బ్రతిమాలుతుంటాడు, మా సంఘానికి వచ్చి బోధించండి అని. నేను మీ సంఘానికి రాను,
ప్రభు వెళ్ళమంటే తప్ప. ఎందుకంటే సంఘంలో ఉన్న వ్యక్తులందరూ చాలా పిసినారితనం గల వ్యక్తులు. పిసినారితనం పిసినారితనం అన్న ఆత్మ మీ సంఘాన్ని ఏలుతుంది. వచ్చిన ఏ సేవకుడిని మీ సంఘం గౌరవించదు. వాళ్ళ డబ్బులతోని గౌరవించదు, వాక్యాన్ని గ్రహించదు. ఈ సంఘానికి ప్రభు వెళ్ళమంటే తప్ప నేను రాను అని చెప్తాడు. అది కొత్త ప్లేస్ ఆయనకి. ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోతాడు, మీకు ఎవరైనా చెప్పారా అండి మా సంఘంలో విషయాలని? నాకు తెలుసు, ఎందుకంటే ఈ పట్టణాన్ని అదే ఆత్మ పరిపాలిస్తుంది. ఈ ఆత్మ నీ సంఘంలో కూడా ప్రవేశించింది అని చెప్తాడు అనమాట. అర్థమైందా? సో నేను రాను అని చెప్తాడు. సో సంఘంలోకి ఈ దురాత్మలు రావడానికి గల అవకాశం ఎవరిస్తున్నారు? విశ్వాసులే ఇస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ యొక్క దురాశలు, ఇవన్నీ ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే తెలుసా, సంఘంలో వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు ఈ పాపాన్ని, ఈ గ్రామాన్ని ఏదైతే పరిపాలిస్తుందో దాన్ని ఎప్పుడైతే ఆహ్వానిస్తూ ఉంటారో, ఒక్కొక్క విశ్వాసి ఎవరికి అధికారం ఇస్తున్నాడు? సాతానికి అధికారం ఇస్తున్నాడు. ఇది ఒక మంచి లోకం, వెలుగు సంబంధమైనది. ఇక్కడికి ఎవరిని తీసుకొస్తున్నారు? సాతాన్ని ఒక్కొక్క విశ్వాసి తీసుకొస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఆగిపోతాయి. ఆయన దుఃఖపడతాడు, ఆయన మౌనం అయిపోతాడు. ఇంకా ఆ సంఘంలో ఇంకా పరిశుద్ధాత్మ కార్యాలు కంప్లీట్గా జీరో అయిపోతాయి. చూడండి ఎంత ప్రమాదం. ఒక్కొక్క విశ్వాసి సాతానుకు లోబడుతుంటే అది సంఘం అంతటికీ నాశనం తీసుకొస్తుంది అనమాట. సాతాను ఇంకా మనం సంఘానికి ఏమీ చేయలేదు సరికదా, సంఘానికి మనం ఏం తీసుకొస్తున్నాం? ఇంకా నష్టాన్ని తీసుకొచ్చినాం అవుతాం. మనం సాతాను యొక్క మాటలు వినవలసిన అవసరం మనకి లేదు, వాడికి లోబడాల్సిన అవసరం మనకు లేదు, వాడి ప్రేరేపణలకు లొంగిపోవాల్సిన అవసరం మనకు లేదు, వాడికి మన మీద అధికారం లేదు. సాతాను ఏది చెప్తున్నా, సాతానా నీకు నా మీద అధికారం లేదు, నేను క్రీస్తు యొక్క మాటకు లోబడతాను తప్ప నీకు లోబడే పరిస్థితే లేదు అని మనం ఖచ్చితంగా చెప్పవలసి ఉంది. లేదంటే మన జీవితాన్ని నష్టం చేసుకుంటాం, మన కుటుంబాన్ని నష్టపరుస్తాం, మన సంఘాన్ని నష్టపరచాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే కదా, నా ఇష్టం, నేను పాపం చేసుకుంటానని నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు, కానీ నిన్ను బట్టి సంఘం అంతా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. అందుకే క్రైస్తవులు అన్న చాలా మంది మామూలు వాళ్ళ కన్నా ఎక్కువ పాడైపోతారు. చూసారు? చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాజ్యంలో వెళ్ళిపోయాడు, ఎమర్జెన్సీగా ఏం చేయాలి? వాడిని వెనక్కి లాగాలి. ఎక్కడ జ్ఞానం ఉండదో, ఎక్కడ పరిశుద్ధత ఉండదో, ఎక్కడ దేవుని వాక్యానికి లోబడరో పరిగెత్తుకున్నాడు, దాన్ని ఆక్యుపై చేసుకుంటాడు. ఒకళ్ళు ద్వారా పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం వెలుగులో నడిచి తీరాలి, లేదంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఆగిపోతాయి. సంఘంలో దేవుని వాక్యానికి లోబడాలి. ఏదేమైనా దేవుని వాక్యానికి వెంటనే లోబడిపోవాలి. ఎప్పుడు వాక్యంలో ఉంటామో సాతానికి మన మీద అధికారం ఉండదు. ఒక్కటే మనకున్నది ఒక్కటే, వాక్యం ఏం చెప్తుందో అక్కడ నువ్వు ఉన్నావా, ఇంకా సాతాను నిన్ను ముట్టుకోలేడు, తాకలేడు, నీ దగ్గరికి రాలేడు, ఏమీ చేయలేడు. నథింగ్. మనం చేయాల్సిందంతా వాక్య ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. కాబట్టి మనం ఏ ప్రాంతాలు అయితే ఆధీనం చేసుకొని ఉన్నాడో అవన్నీ మనలోకి, మన యొక్క సంఘంలోనికి రాకుండా చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఓకేనా? ఈ సాతాను దుర్గాలు అంటే ఏంటని చెప్పుకున్నాం. మళ్ళీ ఎవరైతే వాక్యానికి విరోధంగా ఉంటారో ఎవరు ఉంటారండి? లోకం అంతా ఉంటుంది. అవిశ్వాసులైన వాళ్ళందరినీ ప్రేరేపించే శక్తి యుగ సంబంధమైన దేవతకి ఉంటుంది. అందుకని వాడు ఏం చేస్తాడు? అందరు కళ్ళు కప్పి నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా రకరకాల దేవుళ్ళని, రకరకాల మతాలని, రకరకాల పద్ధతుల్ని ఆచరించడానికి వాళ్ళందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక పత్రికలో అయితే సంఘంలో ఉన్న బిడ్డలు విగ్రహారాధన కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి వచ్చింది, ఇది బయట నుంచి వచ్చిన ఆచారం అన్నమాట. కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, కొరింథీ పత్రిక తీయండి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం.
5వ అధ్యాయం 3-5 చూశారు. 1వ వచనం చూద్దాం. మీలో జాగ్రత్త ఉందని వదంతి కలదు. ఎవరికి రాస్తున్నాడో తెలుసండి? ఇది కొరింథీయుల కంటే సంఘానికి రాస్తున్నది, బయట అన్యులకు కాదు. సంఘానికి ఏం రాస్తుందో తెలుసా? మీలో జారత్వం ఉందన్న సంగతి వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే సొంత తల్లి కాదు, పిన్ని. అంటే తన తల్లి కాకుండా వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పిన్ని అవుతుంది కదా, అలా అన్నమాట. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అంటే ఫిజికల్ రిలేషన్. ఇట్టి జాగ్రత్త అన్ని జనుల్లోనైనా జరగదు, విశ్వాసులయ్యుండి నీలో జరుగుతుంది. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమో దుఃఖపడి ఎలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఎలాగూ చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చుచున్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగించవలెను అని వాక్యం చెప్తుంది. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి, అక్కడ కొరింథీ సంఘం ఆల్రెడీ భయంకరమైనటువంటి ప్రాంతం. అది సంఘం కాదు, ఆ ఊరే భయంకరమైన ఊరది. ఓకేనా? అది చాలా అంటే మోరల్ వాల్యూస్ లేనిది, అంటే పవిత్రత లేదు, నైతిక విలువలు లేవు, చాలా అక్రమంగా బ్రతుకుతున్నటువంటి పట్టణం అది కొరింథీ పట్టణం. ఈ పట్టణంలో ఉన్న సంఘమే ఈ సంఘం. ఈ సంఘంలో కూడా ఏమైంది, బయట ఉన్నది లోపలికి. అన్ని జనుల్లో కూడా ఇలా జరగదు, అలాంటిది ఇలా చేస్తున్నావా అని చెప్తున్నాడు. ఓకేనా? ఇక్కడ పౌలు ఎక్కడ కూడా సాతాను శక్తుల్ని, సాతాను దుర్గాల్ని, ఈ సాతాను దుర్గమే కదా బయటంతా పరిపాలిస్తున్నాడు. ఎలాగా అపవిత్రతకి, చాలా భయంకరమైన తప్పుడు పనులకి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. ఇది అవి సాతానులో దుర్గం ఒకటి ఏర్పాటు అయ్యింది ఆల్రెడీ. ఇది ఒకడు తెచ్చుకున్నాడు వాడి జీవితంలోకి. ఇక్కడ పౌలు ఏం చేయాలి, వీడిని ప్రేరేపిస్తున్న సాతాను దుర్గాలను కూలద్రోస్తున్నానని కదా ప్రార్థన చేయాలి. అలాగైనా ప్రార్థన చేయాలి, కానీ అలా ప్రార్థన చేయట్లేదు. ఏ వ్యక్తి అయితే ఈ పరిస్థితిలో ఉన్నాడో ఆ వ్యక్తి గురించి, ఏ పాపంలో ఉన్నాడో ఆ పాపం గురించే మాట్లాడుతున్నాడు తప్ప సాతాను దుర్గాలను పడద్రోస్తానని చెప్పడం లేదు. నిజమే, పట్టణాన్ని పరిపాలించేది ఆత్మలే, కానీ ఆత్మల గురించి ఏం చెప్పట్లేదు పౌలు. ఏ వ్యక్తి అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో, ఏ వ్యక్తి అయితే ఆ పాపం చేస్తున్నాడో, ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. కానీ బయట ఉన్న సాతాను దుర్గాల గురించి పౌలు ఏమీ మాట్లాడట్లేదు. అర్థమైందా? ఈ పర్సన్ పర్టికులర్గా ఆ పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. సో మనం ఈ సాతాను దుర్గాల్ని పడద్రోయడం అన్నది మన పని కాదు. పడద్రోసేసాడు ప్రభు ఆల్రెడీ. ఎవరు అవిశ్వాసులో, ఎవరు అవిధేయులో వాళ్ళకి లొంగిపోతారు తప్ప పడిపోయిన వాడిని మళ్ళా మనం పడగట్టాల్సిన అవసరం మనకు లేదు. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు? దేవుళ్ళు లేనోడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలడు, మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వవసరం లేదు. అర్థమవుతుందని చెప్పింది. సో ఇక్కడ అతను చెప్పేది ఏంటంటే, రెండు విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఎవరైతే ఆ వ్యక్తి పాపంలో ఉన్నాడో ఆ పాపం గురించి, ఆ పాపాన్ని ఎలాగ తొలగించాలన్న దాని గురించి చెప్తున్నాడు. ఈ వాక్యం మీకు అర్థం అవడానికి చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. సాతానికి అప్పగించడం ఏంటి అని ఉందా అక్కడ? సాతానికి అప్పగిద్దామని ఉంది, చూసారా 5వ వచనంలో. అట్టి వాణిని సాతానికి అప్పగించాలని ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. పౌలు సాతాన్ నుంచి బయటికి తేవాలి, కానీ సాతానికి అప్పగిస్తానంటున్నాడు ఏంటి? దేనికి అప్పగిస్తానని చెప్తున్నాడు? యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఆత్మ రక్షించబడ్డానికి ఈ వ్యక్తిని నేను సాతానికి అప్పగిస్తున్నాను అని అంటున్నాడు. ఏంటి దీనిలో మ్యాజిక్ అంటే, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఒక వ్యక్తి రక్షించబడతాడు, 25-30 సంవత్సరాలు ఉంటాయి, వయసు చిన్నదే, కానీ భయంకరమైన జబ్బుకు లోనవుతాడు. అతని గురించి కెన్నెత్ హ్యాగన్కి కబురు చేస్తాడు, ఈ వ్యక్తి గురించి ప్రార్థన చేయండి అని. వస్తాడు,
అతనికి ఇంకా తక్కువ సంవత్సరాలు 50 సంవత్సరాలు, 45, 50 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు కెన్నెత్ హాగన్ గారు అతని మీద చేయించి ప్రార్థన చేయడానికి సిద్ధపడతాడు. ప్రభువు వీడిని స్వస్థపరచని అడుగుదామని ప్రార్థన చేయడానికి చేయబట్టగానే ప్రభువు చెప్తాడు, అతని కోసం ప్రార్థన చేయొద్దు. అదేంటి ప్రభువా, ఈయనకి నువ్వు 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు బ్రతకొచ్చని చెప్పావు కదా, తనకి ఇంకా వయసు తక్కువే కదా, 45 సంవత్సరాలే కదా, బ్రతకడానికి తనకి ఇంకా చాలా టైం ఉంది కదా అని. అప్పుడు తన గురించి రివీల్ చేస్తాడు ప్రభు కెన్నెత్ హాగన్ గారికి. ఏంటంటే తను రక్షించబడి ఎంతకాలం నుంచి 15 రోజులు బాగుంటాడు, మళ్ళా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతాడు. చాలా భయంకరమైన అనైతిక, అంటే ఇలాంటి వ్యభిచారం లాంటిది, అలాంటి దాంట్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ మారు మనసు పొంది మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు వ్యభిచారంలోకి, మళ్ళీ వెనక్కి వస్తాడు, మళ్ళీ వస్తాడు. అలాగా 20-25 సంవత్సరాల నుంచి నేను తనని భరిస్తూ వస్తున్నాను. ఇప్పుడు కానీ నువ్వు ప్రార్థన చేస్తే తను మళ్ళా నా దగ్గరికి రాడు. ఎంత కంపాషన్ అండి దేవుడికి. మళ్ళీ పాపం చేస్తాడు కాదు ఆయన, మళ్ళీ పాపం చేస్తాడు అందుకే తగిన శిక్ష పడి అనట్లేదు, మళ్ళా నా దగ్గరికి రాడు తను. ఇది రైట్ టైం. ఇప్పుడు తను సిద్ధంగా ఉన్నాడు, తన మనసు సిద్ధంగా ఉంది కాబట్టి తన గురించి ప్రార్థన చేయకుంటే తను ప్రార్థన చేయడు. ఇతను 3 రోజుల పాటు భాషలతో మాట్లాడుతూ ఏడుస్తూ పశ్చాత్తాపడి చనిపోతాడు. కెన్నెత్ హాగన్ గారు చాలా దేవుడి ప్రేమను తలుచుకొని చాలా ఆనందిస్తాడు. ఎన్నో కోట్లలో ఒక మనిషి, కానీ తిరిగి బాగైతే మరలా తన దగ్గర పాపం చేస్తాడని కాదు, క్షమించుటకు సిద్ధమవుతాడు దేవుడు, కానీ మరలా తిరిగి రాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన శరీరాన్ని సాతానికి అప్పగించడం అంటే తీసుకెళ్ళి ఇవ్వడు, అప్పటి వరకు భద్రపరిచే తన హస్తాన్ని పక్కకు పెట్టేస్తాడు అంతే. ఓకే, కోడి రెక్కల కింద దాచి సడన్గా రెక్కలు తీసిందనుకో ఏం చేస్తాడు, పిల్లల నుంచి గద్దలు పొడిచినట్టుగా అప్పటి వరకు ఉన్న తన హస్తాన్ని తీసేస్తాడు. అప్పుడు సాతాను తన శరీరాన్ని, ఎందుకంటే పాపం చేస్తే జీతం మరణం, అక్కడికి తీసుకెళ్ళడానికి వాడు ఏం చేస్తాడు, శరీరాన్ని సిక్నెస్ లోకి తీసుకెళ్తాడు. ఎప్పుడైతే సిక్నెస్ వస్తుందో గొడవపడతాడు. అందుకు దేవుడు ఎలా చెప్పాలి, ఇది సాతానికి అప్పగించడం. ఓకే, సాతానికి అప్పగించడం అంటే అది. పౌలు అప్పగించడం ఏంటి ప్రభువా, ఎందుకంటే తన ఆత్మ రక్షించబడాలి, క్రీస్తు రాకడలో ఈ ఆత్మ రక్షించబడాలి. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని సాతానికి అప్పగిస్తారన్నమాట. అలాగా వాళ్ళ పాపం నుంచి వాళ్ళు విడుదల పొందుతారు. కాబట్టి దేవుడితో పాటు ఉండేది ఏంటి, ఆత్మ మాత్రమే. ఈ శరీరము దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నది. కాబట్టి ఏదో ఒక రీతిగా ఎంతో అవకాశం ఇచ్చి చివరికి ఏం చేస్తాడు ప్రభు, కార్యాలు చేస్తాడు. అందుకే అంతవరకు తెచ్చుకోకుండా దీర్ఘాయుష్తో ఆరోగ్యంతో ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా నడిస్తే సరే, ప్రేమలో నడిస్తే సరే, వాక్య ప్రకారం బ్రతికితే సరే. అప్పుడు సాతాను శక్తులకి మన మీద అధికారం ఉండదు, ఏమీ చేయలేవు, నథింగ్. మనం చాలా ధైర్యంగా దేవుని సన్నిధిలో బ్రతకచ్చు. ప్రార్థించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఇది నాయన నేను మాట్లాడిన మాటలు మా హృదయాల్లో